వెల్కమ్ టు నానావతి. హాయ్ అందరికీ, నానావతి వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చూడండి మటన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసి ఆనందించి నాకు చెప్పాలి. దయచేసి నేను ఏం చేస్తున్నానంటే మటన్కి ఇంత చింతపండు వేసుకుని నానబెట్టుకున్నాను. ఈ కాలం మధ్య కాల మధ్యాహ్నంలో నేను ఏం చేస్తున్నా అంటే రేట్ ఎక్కువ ఉంది కదా మటన్కి, రైట్ ఎక్కువ చికెన్ తినాల్సిన అవసరం వచ్చింది. నేను ఎందుకు వండుతున్నానంటే మా మామయ్య గారికి 1 year నేను పక్కకి చికెన్ కూడా వండుతున్నాను. సో ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు చూడండి, అది నేను వండినట్టు వండి చూడండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయ, దాల్చిన చెక్క, లవంగ, పట్ట, కొంచెం కొత్తిమీర, కొంచెం బగారాకు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా వేసాను. చూడండి ఇది మంచిగా ఉడుకుతుంది. ఆలోపు మనం ఉల్లిగడ్డ కోసుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డ వేసేసుకున్నాం. చూడండి గ్రేవీ బాగా వస్తుంది. అంటే దీనివల్ల ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తున్నా నేను లేం తినుకోకండి. 5 minutes. ఆ 5 minutesలో మనం ఉల్లిగడ్డ ఉడికి మటన్ వేసుకున్న తర్వాత చూడండి ఇట్లా మంచిగా వాటర్ లాగా వచ్చింది, ఉడుకుతుంది. నైస్ కదా, మంచిగా ఉడికింది వాటర్లా. ఇదిగోండి, ఎందుకంటే నేను చిన్న కుక్కర్ ఎందుకు పెట్టానంటే అది కొద్దిగానే తెచ్చారు, చికెన్ ఎక్కువ తెచ్చారు, దానివల్ల దీంట్లో కొంచెం ఉడుకుతుంది. పసుపు వేస్తున్నానండి. పసుపు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా వాటర్ వస్తుంది, అది ఉడుకుతుంది మంచిగా. ముక్కలకి ఉప్పు పట్టేస్తుంది. మీకు మీకు ఒక విషయం తెలుసా, నేను ఇలా ఏ కర్రీ తిన్నాను, మటన్ తిన్నాను, చికెన్ తిన్నాను, శుక్రవారం కదా తప్పకుండా వండాల్సిందైంది మా మామయ్య గారి కోసం. చూడండి ప్లీజ్ అండి, లైక్ కొట్టండి, మీ ఫ్యామిలీలో నన్ను జాయిన్ చేసుకోండి. చూసారు కదా ఇలా ఉందో. కొద్దిసేపు ముక్కలు పట్టినాక మూత పెడదాం, మంచిగా అయినాక మూత విజిల్కి పెడదాం కొద్దిసేపు, ఓకేనా. అండి ముక్కలు పట్టేసానండి. నేను కొంచెం దోసకాయ ఇస్తున్నానండి. దోసకాయ మటన్ ఉంటుంది, సూపర్. దోసకాయ మటన్ సూపర్గా ఉంటుంది. చేస్తే మీకే తెలుస్తుంది, ఫుల్ పవర్ ఉంటుందండి, సూపర్ టేస్ట్ అండి. దోసకాయ మటన్ చిట్కెలో అయిపోతుంది. ఉడికింది ఆల్రెడీ. ఇంకా 10-15 నిమిషాలు విజిల్ పెడదామా ప్లీజ్. విజిల్ పెట్టేస్తున్నా, ఓకే గాయస్. చూడండి మటన్ ఉడికింది, ఇలా ఉంటుందో చూడండి.
మంచిగా దగ్గరికి బాగా ఉడికింది. సో బాగైంది కదా. కొంచెం గ్రే లాగా ఉండాలని చెప్పారు మా వారు, అందుకనే గ్రే లాగా పెట్టాను. ఒక 5 minutes వెయిట్ చేద్దామా. అయిపోయిందా డాడీ చూడండి గైస్, కొత్తిమీర వేస్తే టేస్టీ. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అందరికీ. లైక్